వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరము. ఆళ్లగడ్డ సర్కిల్లో డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించ డీఎస్పీ ప్రమోద్ గారు. మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం. నంద్యాల పట్టణంలో బంగారు షాపులు మూసివేత. కొత్త కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. జూలై నెల 1వ తేదీ చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం. నేటి నుండి పశువులకు నట్టల నివారణకు తగు చర్యలు. డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దాం. యువతను కాపాడుకుందాం. డ్రగ్స్ 1972 టోల్ ఫ్రీ నెంబర్. జగజ్జనని మాతకు ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా పుట్టింటి పట్టుచీర, సారీ సమర్పణ. పల్కూరు గ్రామం బయ్యనపల్లి మండలం కర్నూలు నంద్యాల జిల్లా ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థం గురించి తెలియజేయండి. దాని గురించి ఏమి దాని విశ్లేషిస్తారు తెలియజేయండి. కేకే విమానం చాలా సంతోషం. వాస్తవంగా వచ్చేసి ఈరోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల దినోత్సవం అనగా వాస్తవంగా వచ్చేసి డబ్బులు మనమే ఇచ్చి మన శరీరాన్ని చెడగొట్టుకునే దినం. దీనికోసమే ప్రభుత్వం కూడా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అనేక సదస్సులు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగా మీ బ్రహ్మానందచారి కూడా మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాలు కూడా మీకు వివరించడం జరుగుతుంది. వాస్తవంగా వచ్చేసి ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళు కూడా డ్రగ్స్ కు అలవాటు పడడం చాలా బాధాకరం. వాస్తవంగా వచ్చేసి ఈ డ్రగ్స్ వలన అనేక రకాల విపత్తులు ఎదుర్కోవడమే కాకుండా వాళ్ళు మానసికంగా కూడా కృంగిపోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మనము పొగాకు ఉత్పత్తులు అయితేమి, గుట్కా అయితేమి, పాన్ పరాక్ అయితేమి, అలాగే బ్రాండ్ అయితేమి, ఇలాంటి మత్తు పదార్థాల వల్ల మన శరీరాలను మనం చెడగొట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మన బతుకు బాగు చేసుకొని సమాజానికి కూడా మన వరకు మంచి పౌరులుగా తీరాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు. వాస్తవంగా ఈ మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాల గురించి ప్రభుత్వం కూడా 1వ తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని, వాస్తవంగా వీటి వల్ల లక్షలాది మంది కూడా
చనిపోవడం చాలా బాధాకరమని, ఈ లక్షలాది మంది చనిపోవడమే కాకుండా ఈ మత్తుకు బానిసై వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నమై అనేక రకాల ఆర్థిక నష్టాలకు కూడా కూడుకొని అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి వీటిని నిర్మూలించాల్సిన కర్తవ్యం సమాజంలో ప్రతి పౌరుని పైన ఉందని చెప్పి మీ బ్రహ్మాందచారి తెలియజేస్తూ, ఇంత మంచి క్వశ్చన్ అడిగిన సుధాకర్ గౌడ్ గారికి, కేఈ వెంకట సుబ్బయ్య గౌడ్ గారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత వందనాలతో. నంద్యాల పెన్షన్ అసోసియేషన్ బతికత్యం నిర్వహిస్తున్నాము. కాబట్టి విశ్రాంతి ఉద్యోగులు, ఈవెన్ ఉద్యోగులకు కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ క్యాంపులకు మినిస్టరు కదా విజయ్ గారిని కూడా ఆహ్వానించినాము. తప్పకుండా వస్తామని చెప్పినారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పెన్షన్స్కు, పెన్షన్ రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులకు అందరికీ మనం చేస్తున్నాము. రేపు 27/6/2020 శాంతిరామ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ పెన్షనర్స్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్సు, ఆర్టీసీ ఉద్యోగులు, తర్వాత వచ్చేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరూ వచ్చి ఈ యొక్క ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం. చెప్పండి సార్. మాట్లాడు. ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు అందరికీ నమస్కారం. రేపు నంద్యాల పెన్షన్ అసోసియేషన్ బతికత్యం నిర్వహిస్తున్నాము. కాబట్టి విశ్రాంతి ఉద్యోగులు, ఈవెన్ ఉద్యోగులకు కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ క్యాంపులకు మినిస్టరు కదా విజయ్ గారిని కూడా ఆహ్వానించినాము. తప్పకుండా వస్తామని చెప్పినారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పెన్షన్స్కు, పెన్షన్ రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులకు అందరికీ మనం చేస్తున్నాము. రేపు 27/6/2020 శాంతిరామ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ పెన్షనర్స్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్సు, ఆర్టీసీ ఉద్యోగులు, తర్వాత వచ్చేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరూ వచ్చి ఈ యొక్క ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసు తరఫున శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారిచే 27వ తారీఖు ఉదయం 10 గంటలు మొదలుకొని 4 గంటల వరకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతున్నది కనుక నంద్యాల జిల్లాలోని ఈహెచ్ఎస్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ విశ్రాంత ఉద్యోగులైతేనేమి సర్వీస్లో ఉన్న ఉద్యోగులైతేనేమి మీరందరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారిచే 9 డిపార్ట్మెంట్లలో ఉంటున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా రేపు ఈ యొక్క శిబిరానికి వచ్చున్నారు కనుక మీరందరూ ఈ యొక్క శిబిరంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో కంటికి సంబంధించిన సమస్యలకు మరియు గుండెకు సంబంధించిన సమస్యలకు, చర్మ సంబంధిత వ్యాధులకు, తర్వాత మోకాళ్ళకు సంబంధించి నొప్పులు కలిగినటువంటి ఆర్థో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అందరూ వస్తున్నారు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ యొక్క క్యాంపులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. మీరు చూపించుకోవడమే కాకుండా ఇంకా మన ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ తెలియజేసి ఈ యొక్క క్యాంపులో పాల్గొనాలని చెప్పవలసిందిగా కోరుచున్నాను. రేపు ఈ యొక్క క్యాంపుకు ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా
యువజన టీడీపీ కార్యదర్శిగా ఉంటున్నటువంటి పయాదన్న గారు రేపు వస్తున్నారు కనుక అదేవిధంగా మినిస్టర్ గారు అయినటువంటి ఫరూక్ గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరుగా కావాల్సిందిగా తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. నంద్యాల పుర ప్రముఖులకు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. పెన్షనర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా తరఫున శాంతిరామ్ మెడికల్స్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాలలో ఉన్న ఈహెచ్ఎస్ కలిగినటువంటి విశ్రాంత ఉద్యోగులు మరియు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా A to Z చికిత్సలన్నీ పొందడానికి రేపు 27/6/2025 ఈ శిబిరం జరుగుతున్నది. ఈ శిబిరానికి మీరందరూ ఇచ్చేసి ఆరోగ్య సమస్యలన్నిటివి కూడా డాక్టర్లచే నివృత్తి చేసుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి మన నంద్యాల మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కావున నంద్యాలలో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు, సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల ప్రాంత పెన్షనర్స్కు, ఉద్యోగస్తులకు, వారి ఫ్యామిలీలకు నమస్కారం. ముఖ్యంగా శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అన్ని రకముల ఆరోగ్య బీమాదారులకు ఉచిత వైద్య శిబిరము మా పెన్షన్ ఆఫీసులో రేపు అంటే 27/6/2025 శుక్రవారం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. రాష్ట్ర మైనారిటీ అండ్ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు కూడా అవకాశం వస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి A to Z మొత్తం A to Z ఇక్కడ పరీక్షలు చేస్తారు. ప్రతి మనిషి కూడా, ప్రతి డిపార్ట్మెంటు, కంటి కానుంటి, కాళ్ళ మోకాళ్ళ నొప్పుల కానుంటి ప్రతి ఒక్కటి, హార్ట్ కానీ లంగ్స్ కానీ మొత్తం అన్నీ చెక్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈ హాస్పిటల్ యొక్క వారి యొక్క సర్వీసులను నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యసనం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ 4 రోడ్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గారు మాట్లాడుతూ డ్రగ్స్ ఎలా ఉంటుంది ట్రై చేద్దామని ప్రయత్నించి తరువాత అది అలవాటుగా మారుతుందని, ఒకసారి డ్రగ్స్ కి బానిస అయితే తెలిసి తెలియని వయసులో గంజాయికి అలవాటు పడితే అనేక దొంగతనాలు, నేరాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మీ బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని, దీనివల్ల 20 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని, ఎవరికైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని జోహార్ సాహు మహారాజ్ అమర్ హై సాహు మహారాజ్ అమర్ హై సాహు మహారాజ్ అమర్ హై సాహు మహారాజ్ పోరాడదాం రిజర్వేషన్లను కాపాడుకునేందుకు పోరాడదాం రిజర్వేషన్లను కాపాడుకునేందుకు పోరాడదాం రిజర్వేషన్లను కాపాడుకునేందుకు జోహార్ సాహు మహారాజ్ జోహార్ రిజర్వేషన్ల పితామహులు సాహు మహారాజ్ అమర్ హై రిజర్వేషన్ల పితామహులు సాహు మహారాజ్ మా యొక్క బంగారంగండ్ల సెక్రటరీ గారైన గంగిశెట్టి సుబ్బగురువయ్య గారు కొద్దిసేపు క్రితము స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రేపు మన నంద్యాల బంగారు షాపులు మొత్తం బంద్ చేస్తున్నాము, జిల్లా మొత్తము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మా అసోసియేషన్కు వారు చాలా సేవలు చేశారు. వారి సేవలను మేము గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియు మా సభ్యులు మొత్తం నంద్యాల మొత్తం రేపు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పూర్తిగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. గంగిశెట్టి సుబ్బగురువయ్య గారు, వారి మనసు చాలా మంచి మనసు. వారు మా అసోసియేషన్కు ఎన్నో సేవలు చేశారు. గత 30 సంవత్సరాలుగా వారి లేని లోటు మేము పూర్తి చేయలేము. ఎవరిది బండి ఇది? ఇదే పెట్టాం బండి లోపలికి పోయింది కాదు. నా పేరు చక్రపాణి. మేము నందికోట నుంచి వస్తున్నాము. మళ్ళీ నందికోట వెళ్తున్నాం. రిటర్ను ట్రాఫిక్ ఫుల్గా ఉంది, స్లోగా వెళ్తున్నాము. వెనక ఆర్టీసీ బస్సు వచ్చి కొట్టేశాడు. ఆ డివైడర్ గుద్దినందువల్ల ఇంకా కొంచెం ప్రమాదం తగ్గింది. వెనక మొత్తం బండి అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మా కారు. ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన కారు అనమాట. అందుకని ఇంకా ఇది జనరల్గా రాలేదు. నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు. నా పేరు చక్రపాణి. నందికోటకు పోతున్నారా? నందికోట నుంచి వచ్చి మళ్ళీ నందికోటకే పోతున్నాం. నేను డాక్టర్ వి అనిల్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్, తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నగారి జ్ఞాపకార్థం డాక్టర్ వి సత్యనారాయణరావు గారు మొట్టమొదటి ఈఎన్టీ సర్జన్ నంద్యాల. మా నాన్నగారి జ్ఞాపకార్థం మరియు ఫస్ట్ మన డాక్టర్స్ డే 1 జూలై అండ్ మరియు ఫస్ట్ డే ఆఫ్ రోటరీ క్లబ్ ఈ జూలై 1 మొదలవుతూ ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ డే నందు మా తిరుమల పునీత్ ఈఎన్టీ స్కిన్ హాస్పిటల్ నందు నేను, మా సతీమణి అయిన డాక్టర్ హరిత గారు ముక్కు, చెవి, గొంతు మరియు చర్మ వ్యాధుల్ని ఆ రోజు
ఉచితముగా కన్సల్టేషన్ చూసి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ క్యాంపు నందు చెవి ముక్కుకు గొంతు సంబంధించిన ముక్కు దిబ్బడ గాని, ముక్కులో నీరు కారుట గాని, చెవికి సంబంధించిన చీము కారుట, చెవి నొప్పి, వినికిడి తక్కువ అవ్వడము, మరియు గొంతుకు సంబంధించిన గొంతు నొప్పి, గలిగెలు, ఏమన్నా క్యాన్సర్ లాంటి గ్రోత్స్ ఏమన్నా పెరిగినాయా, ఇలాంటి దానిని మేము ఉచితంగా ఆ రోజు చూసి వారికి తగినటువంటి సలహానిచ్చి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకొక విశేషం ఏమంటే, ఎవరికన్నా వినికిడి తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి వారికి తగినటువంటి మిషన్లు కానీ, వారికి తగినటువంటి ట్రీట్మెంట్ కానీ ముఖ్యంగా వాళ్ళకి తెలియచేసి, ఏదన్నా మిషన్ అవసరం పడితే అతి తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్తో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఆ రోజు ఇవ్వాలని మేము ఆశించాము. సో ఆ రోజు తప్పకుండా ఎవరికన్నా వినికిడి లోపం ఉన్నా లేదా ఏదైనా స్పీచ్ లోపం ఉన్నా, అంటే మాట సరిగా రాకపోవడము, లేకపోతే మాటలో ఏదైనా వ్యత్యాసం ఉండడము, తడబడము, ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఆ రోజు వస్తే స్పీచ్ థెరపీ వల్ల ఆ స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వారికి తగినటువంటి స్పీచ్ థెరపీ కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాము. తప్పకుండా మన నంద్యాల ప్రజలు, మన పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మా ఈఎన్టీ హాస్పిటల్ నుంచి అందరికీ తెలియజేస్తున్నాం. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మా డాక్టర్స్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ ఈ ఉచిత క్యాంపు మేము రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ అండ్ మా డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల్ సహకారంతో చేస్తున్నాము. అండ్ మా మామయ్య గారి డాక్టర్ వి సత్యనారాయణరావు గారి జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ ఫ్రీ ఈఎన్టీ అండ్ స్కిన్ క్యాంప్. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మేము అందరికీ చూసి సలహాలు ఇచ్చి అండ్ తగిన మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ క్యాంప్ పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3-4 వరకు అట్లా అవసరం బట్టి మేము చూస్తాము. సో అందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా మా డాక్టర్స్ డే మా పెంపకందారులు నట్టల నివారణ మందులను పశువులకు అందించి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవాలని సూచించారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే జూలై 10వ తారీఖు వరకు సామూహిక నట్టల నివారణ కార్యక్రమం మన పశుసంవర్ధక శాఖ ద్వారా మొత్తం స్టేట్ వైడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా నందు ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో సామూహిక నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల మండలంలో ఐలూరు గ్రామానికి మా ఉప సంచాలకులు నంద్యాల వారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సామూహిక నట్టల నివారణ కార్యక్రమం ప్రతి గొర్రెల పెంపకదారులు అందరూ కూడా ఉపయోగించుకొని వాటి యొక్క దివాల యొక్క ఆరోగ్యము బాగుగా ఉండాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సామూహిక నట్టల నివారణ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరము 2 విడతలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఏవైతే నట్టలు ఉన్నాయో వాటికి మందులు ఇవ్వడం వల్ల నట్టలు అన్ని చనిపోయి దివాలు ఆరోగ్యంగా ఉండి బరువు పెరగడము, అలాగనే పునరుత్పత్తి కూడా బాగుగా ఉండేటట్లు ఉండి ఎక్కువగా సంతానం కలిగేట్టుగా ఉంటుంది. కాబట్టి గొర్రెల పెంపకందారులు ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి గొర్రెల పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని, నట్టల నివారణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రహిత జిల్లా కొరకు పాటుపడి యువతను కాపాడుకునేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ అదురాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదనే నేపథ్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లాలో స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పోలీస్ శాఖ డీఎస్పీలు, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, ఎన్సీసీ కళాశాలల పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. ఇక్కడికి చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం మీ అందరికీ ఇచ్చాం. కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఎగ్నిస్ట్ డ్రగ్ అబ్యూజ్ ఈరోజు జరుపుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో నషాముక్త భారత్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ముందుండి నడిపించాలి అన్నది మా ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని చూడాలి, డ్రగ్స్ రహిత నంద్యాల జిల్లాని చూడాలి. ఒక వ్యక్తి సిగరెట్ తాగినా, ఆల్కహాల్ తీసుకున్నా, లేదు గంజా తీసుకున్నా, డ్రగ్స్ కోకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ అండ్ అదర్ డ్రగ్స్ తీసుకున్నా కూడా ఆ వ్యక్తి తన పతనాన్ని తనే చూస్తాడు. అంటే ఆరోగ్యాన్ని కోల్పోతాడు, కుటుంబం బంధాలు చెడిపోతాయి, తను జీవితంలో ఎదుగుదలని కోల్పోతాడు, తను బాధపడుతూ తన కుటుంబాన్ని కూడా బాధపడతాడు, సమాజానికి కూడా ఒక భారంగా మారుతాడు. సో అటువంటి పరిస్థితి రాకూడదు అని విద్యార్థి దశ నుంచే మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి అన్నది మా ఆలోచన. అందుకే ఎస్పీ గారు చెప్పారు ఈగల్ క్లబ్స్ ని ప్రతి పాఠశాలలో కూడా మేము పెడుతూ ఉన్నాము అని. ఈగల్ అంటే దానికి ఒక ఎబ్రివేషన్, దాని డెఫినేషన్ కూడా మీరు ఒకసారి చూడండి, దాని అర్థం ఏంటి అన్నది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయకూడదని మీకు చెప్తూ ఉన్నాం. సో మీరు నేను అలాంటి పని చెయ్యకూడదు అన్నది గట్టిగా స్థిరంగా మీరు ఉండాలి. చెడు వ్యసనాలకి బారిన పడకూడదు, అలాగే చెడు స్నేహం కూడా ఉండకూడదు. కానీ మీ గ్రూప్ లోనే ఎవరన్నా ఇలాంటిది డ్రగ్స్ కి అలాంటి అలవాటు పడినా కూడా దాని నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది. సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అందరూ చక్కగా చెప్పారు. ఒక పాయింట్ పోలీస్ సైడ్ నుంచి అంటే డ్రగ్స్ అండ్ క్రైమ్ కి ఒక పెక్యులియర్ రిలేషన్ ఉంది. స్టార్టింగ్ లో చేసిన డ్రగ్ తీసుకుంటారు కొంతమంది, తర్వాత డబ్బులు లేవు పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేస్తారు. చిన్న ఏదో మొబైల్ థెఫ్ట్ చేయని, తర్వాత మోటార్ బైక్ థెఫ్ట్, అట్లా చిన్న థెఫ్ట్ తో పెద్ద క్రిమినల్ అవుతారు. సో ఇది ఒక నెక్సెస్ ఉంది డ్రగ్స్ చేసిన వాళ్ళు అండ్ క్రైమ్ కి. తర్వాత డ్రగ్స్ చేసినప్పుడు ఏం రైటా ఏం రాంగా మనకి అది ఐడియా లేవు. ఓన్లీ 5 minutes లో మీ ఏదో కొట్టడం స్టార్ట్ చేస్తారు, డ్రగ్ చేసిన తర్వాత గొడవ పెడతారు. ఒక సింపుల్ ఒక స్టూడెంట్ క్రిమినల్ లో మారిపోతాడు. సో ఈ డ్రగ్స్ అండ్ క్రైమ్ సంబంధించి మీ ప్రతి ఒక్కరూ ఈ గుర్తు పెట్టుకోవాలి. ఈ డ్రగ్స్ వాడితే మన ఖచ్చితంగా డ్రగ్స్ వాడినప్పుడు మన క్రిమినల్ అవుతాము, కానీ తర్వాత అఫెన్సెస్ చేసిన ఒక పెద్ద క్రిమినల్ అయిపోతాము. మేము అందరితో అదే కోరుకుంటున్నాము. డ్రగ్స్ ఇప్పుడైనా మీకు ఎవరైనా ఆఫర్ చేస్తే, ఒక గతంలో కూడా ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది, డ్రగ్స్ వద్దు బ్రో. మేము నో చెప్పాలి అంటే మీరు నేర్చుకోవాలి. నో చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి. ఎస్ అంటే ఈజీగా చెప్పొచ్చు, కానీ నో చెప్పడానికి మీకు ధైర్యం ఉండాలి. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ మీ బ్రెయిన్ లో ఉండాలి. సో అందరూ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ మీరే సహకరించి వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. దేశాన్ని నాయకత్వం వహించబోయేటటువంటి నా మేధావులైన ఈనాటి స్టూడెంట్స్ ద్వారా మీ అందరికీ నా స్వాగతం. ఎకనామికల్ గా, సోషలాజికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా వాళ్ళు ఎలాంటి పని చేయలేక దుర్బలులై ఈరోజు యువత ఉన్నట్టయితే, గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఏ మనుషులు కావాలి ఈ సమాజానికి? ఇలాంటి డ్రగ్స్ తీసుకునే మనుషులా? కాదు, కాబోదు. నా దేశం ఎప్పుడూ కూడా మీలాంటి మేధావులైనటువంటి
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరము. ఆళ్లగడ్డ సర్కిల్లో డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించ డీఎస్పీ ప్రమోద్ గారు. మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం. నంద్యాల పట్టణంలో బంగారు షాపులు మూసివేత. కొత్త కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. జూలై నెల 1వ తేదీ చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం. నేటి నుండి పశువులకు నట్టల నివారణకు తగు చర్యలు. డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దాం. యువతను కాపాడుకుందాం. డ్రగ్స్ 1972 టోల్ ఫ్రీ నెంబర్. జగజ్జనని మాతకు ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా పుట్టింటి పట్టుచీర, సారీ సమర్పణ.